ఓం శాంతి. మురళీ డేట్ 17/6/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, స్వ ఉన్నతి చేసుకోవాలి అంటే అన్ని రకాల పత్యాలు పాటించాలి. మనల్ని బాబా పూలలాగా తయారు చేయటానికొచ్చారు. పూలలాగా తయారవ్వాలి అంటే ఆహార నియమం పాటించాలి. పవిత్రులు వండిన భోజనం స్వీకరిస్తే మంచిది. పవిత్రులు తయారు చెయ్యాలి, శుద్ధమైన భోజనం చెయ్యాలి. అప్పుడే మనమందరం పూలలాగా తయారవ్వగలుగుతాము. సదా తనువుని, మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకునేటటువంటి అభ్యాసం మనమందరం ఇక్కడ నుండే చేస్తాము. దదీచి ఋషిలాగా యజ్ఞ సేవలో ఎముకలను కూడా అర్పించాలి. అంటే ఇక్కడ హఠంతో చేసేది కాదు. మన శరీరాన్ని బలహీనపరుచుకోకూడదు. యోగం బాగా చెయ్యండి. యోగంతో 21 జన్మల వరకు ఆరోగ్యవంతులుగా అవుతారు. అక్కడ ఆరోగ్యం కావాలన్నా ఇక్కడ చేసిన అభ్యాసం అవసరం. మనం దేవతలుగా అవుతున్నాం. మరి మన నడవడిక ఎలా ఉంది? ఎటువంటి అశుద్ధమైన అన్నపానాదులు తీసుకోవటం లేదు కదా. అంతర్ముఖిగా అయి ఎవ్వరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. దేవతలుగా అవుతున్నాం కాబట్టి ఒకటి నడవడిక ఎలా ఉంది, 2 భోజనం ఎలాంటిది తింటున్నాం చూసుకోండి. భవిష్యత్ 21 జన్మల కోసం ఉన్నతంగా తయారు చేసుకోవాలి మనం. కాబట్టి సుధాముడి వలె మన దగ్గర ఏది ఉందో భోలానాథుడైన బాబాకి అర్పించండి. చదువు విషయంలో మాత్రం ఎటువంటి సాకులు చెప్పకండి. భగవంతుడు చదివిస్తున్నాడు. చదువు ద్వారా చాలా గొప్ప ప్రాప్తి ఉంది. కాబట్టి చదువు విషయంలో సాకులు చెప్పద్దు. మన అసలైన స్వధర్మం పవిత్రత. అపవిత్రత పరధర్మం. అందరికీ పవిత్రతను ఆచరించటం కష్టం. కానీ బ్రాహ్మణులైన పిల్లలకు అతి సహజం. ఎందుకు? మనం తెలుసుకున్నాం, మన అసలైన స్వరూపము పవిత్రత. అనాది స్వరూపము పవిత్రత, ఆది స్వరూపము పవిత్ర దేవతల. ఈ అంతిమ జన్మలో పవిత్ర బ్రాహ్మణ జీవితం గడుపుతున్నాం. అంటే పవిత్రతనే బ్రాహ్మణ జీవిత వ్యక్తిత్వం. ఎవరు పవిత్రంగా అవుతారో వారే యోగిగా అవుతారు. సహజ యోగము అన్నారు బాబా. సహజ యోగిలమే కదా అని నిర్లక్ష్యంగా ఉండకండి. శక్తి స్వరూపులుగా అవ్వండి. ఎవరమ్మనం? సంపూర్ణ పవిత్ర ఆత్మల. ఆది అనాది వర్తమానం అంతా పవిత్రతనే. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీ కళ్యాణం చేసుకోవాలి అంటే అన్ని రకాల పత్యాన్ని పాటించండి. పుష్పాలుగా అయ్యేందుకు పవిత్రుల చేతితో చెయ్యబడిన శుద్ధమైన భోజనాన్ని తినండి. ప్రశ్న: 21 జన్మలు మీతో ఉండే ఏ అభ్యాసాన్ని పిల్లలైన మీరు ఇప్పుడు ఇక్కడే చేస్తారు? జవాబు:
సదా తనువు మనస్సు ద్వారా ఆరోగ్యవంతంగా ఉండే అభ్యాసాన్ని మీరు ఇక్కడ నుండే చేస్తారు. మీరు దదీచి ఋషి వలె యజ్ఞ సేవలో మీ ఎముకలను కూడా ఇచ్చేయాలి. కానీ హఠయోగపు విషయమేదీ లేదు. మీ శరీరాన్ని బలహీనపరుచుకోకూడదు. మీరు యోగం ద్వారా 21 జన్మల కోసం ఆరోగ్యవంతులుగా అవుతారు. దాని అభ్యాసాన్ని ఇక్కడ నుండే చేస్తారు. ఓం శాంతి. కాలేజీ లేక యూనివర్సిటీలో టీచర్ కూడా విద్యార్థుల వైపు చూస్తారు. గులాబీ పూలు ఎక్కడున్నాయి, ముందు ఎవరు కూర్చున్నారు అని చూస్తారు. ఇది కూడా పూల తోటనే, కానీ నెంబర్ వారీగా ఉన్నారు. ఇక్కడే గులాబీ పూలను చూస్తారు, మళ్ళీ పక్కనే రత్న జ్యోతిని చూస్తారు. అక్కడక్కడ జిల్లేడి పూలను కూడా చూస్తాను. తోటమాలి చూడవలసి ఉంటుంది కదా. మీరొచ్చి ముళ్ళ అడవిని సమాప్తం చేసి పూల తోటకు అంట్లు కట్టండి అని ఆ తోటమాలిని పిలుస్తారు. పిల్లలైన మీకు ఏ విధంగా ముళ్ళ నుండి పుష్పాల అంటు కట్టబడుతుందో ప్రత్యక్షంగా తెలుసు. ఈ విషయాల గురించి చింతన చేసేవారు మీలో కూడా చాలా కొద్ది మందే ఉన్నారు. వారు తోటమాలి మరియు నావికుడు అని కూడా పిల్లలైన మీకు తెలుసు. వారందరినీ తీసుకువెళతారు. పుష్పాలను చూసి బాబా కూడా సంతోషపడతారు. తాము ముళ్ళ నుండి పూలలాగా అవుతున్నామని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. జ్ఞానం ఎంత ఉన్నతమైనదో చూడండి. దీనిని అర్థం చేసుకోవటంలో కూడా చాలా ఉన్నతమైన బుద్ధి కావాలి. ఇది కలియుగం, అంతా నరకవాసులు. మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. సన్యాసులైతే ఇల్లు వాకిళ్లను వదిలి పారిపోతారు. మీరు అలా వెళ్ళిపోకూడదు. కొందరి ఇళ్లల్లో ఒక ముల్లు ఉంటే ఇంకొక పుష్పం ఉంటుంది. బాబా, పిల్లల వివాహం చెయ్యాలా అని బాబాని అడుగుతారు. చేస్తే చెయ్యండి అని బాబా అంటారు. ఇంట్లో ఉంచుకోండి, సంభాళించండి. అడుగుతున్నారు అంటే ధైర్యం లేదని అర్థమవుతుంది. కావున బాబా కూడా చేస్తే చెయ్యండి అని అంటారు. నేను అనారోగ్యంగా ఉంటాను, కోడలొస్తుంది, తన చేతి వంటను తినవలసి వస్తుంది అని అంటారు. తింటే తినండి అని బాబా అంటారు. వద్దు అని అంటారా? పరిస్థితులు అలా ఉంటే తినవలసి ఉంటుంది. ఎందుకంటే మోహం కూడా ఉంది కదా. ఇంట్లోకి కోడలొస్తే చెప్పటానికి వీల్లేదు. ఏదో దేవి వచ్చినట్లుగా భావిస్తారు. అంతగా సంతోషపడిపోతారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం. మనం పూలలాగా అవ్వాలంటే పవిత్రుల చేతి వంటను తినాలి. అందుకు మన ఏర్పాట్లు చేసుకోవాలి. ఇందులో అడగవలసిందేదీ ఉండదు. మీరు దేవతలుగా అవుతున్నారు. ఇందులో ఈ పథ్యం పాటించాలి అని బాబా అర్థం చేయిస్తారు. ఎంత ఎక్కువ పథ్యం పాటిస్తారో అంతగా మీ కళ్యాణం జరుగుతుంది.
ఎక్కువగా పథ్యాన్ని ఉంచుకోవటంలో కొంత శ్రమ కూడా ఉంటుంది. దారిలో ఆకలేస్తుంది, భోజనం మీతో పాటు తీసుకుని వెళ్ళండి. ఏదైనా కష్టం ఉంటే తప్పని పరిస్థితులలో స్టేషన్ నుండి బ్రెడ్ను తీసుకొని తినండి. కేవలం బాబాని స్మృతి చెయ్యండి. దీనినే యోగ బలము అని అంటారు. ఇందులో హఠయోగపు విషయమేమీ లేదు. శరీరాన్ని బలహీనంగా చేసుకోకూడదు. దదీచి ఋషి వలె ఎముకల సైతం ఇచ్చేయండి. ఇందులో హఠయోగపు విషయం లేదు. ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. శరీరాన్ని పూర్తి ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. యోగం ద్వారా 21 జన్మల కోసం ఆరోగ్యవంతులుగా అవ్వాలి. ఆ అభ్యాసాన్ని ఇక్కడ నుండే చెయ్యండి. బాబా అర్థం చేయిస్తారు. ఇందులో అడగవలసిన అవసరమేదీ ఉండదు. ఏదైనా పెద్ద విషయంలో తికమక పడితే అడగచ్చు. చిన్న చిన్న విషయాలను బాబాను అడగటంలో ఎంత సమయం వ్యర్థమవుతుంది. గొప్ప వ్యక్తులు చాలా తక్కువగా మాట్లాడతారు. శివ్ బాబాని సద్గతి దాత అని అంటారు. రావణుడిని సద్గతి దాత అని అనరు. అతడు సద్గతి దాత అయినట్లయితే అతడిని ఎందుకు తగలబెడతారు? రావణుడు ఎంతో ప్రసిద్ధుడు అని పిల్లలు భావిస్తారు. రావణుడిలో శక్తి ఎంతో ఉంది, కానీ తాను శత్రువు కదా. అర్ధకల్పం రావణ రాజ్యం కొనసాగుతుంది, కానీ అతడి మహిమను ఎప్పుడైనా విన్నారా? ఏమీ లేదు. పంచవికారాలనే రావణుడు అని అంటారు అని మీకు తెలుసు. సాధు సన్యాసులు పవిత్రంగా అయితే వారిని మహిమ చేస్తారు కదా. ఈ సమయంలో మనుషులందరూ పతితులు. ఎవరు వచ్చినా, ఎవరైనా పెద్ద వ్యక్తి వచ్చినా మేము బాబాని కలవాలి అని అంటే బాబా వారిని ఏమడుగుతారు? రామరాజ్యం మరియు రావణ రాజ్యము అని దేనినంటారో విన్నారా? మనుష్యులు మరియు దేవతల గురించి విన్నారా అనే అడుగుతారు. ఈ సమయంలో మనుష్యుల రాజ్యం ఉందా? లేక దేవతల రాజ్యం ఉందా? మనుష్యులెవరు, దేవతలెవరు? దేవతలు ఏ రాజ్యంలో ఉంటారు? దేవతలు సత్యుగంలో ఉంటారు. యథా రాజా రాణి తథా ప్రజ. ఇది కొత్త సృష్ట లేక పాతదా అని మీరు అడగచ్చు. సత్యుగంలో ఎవరి రాజ్యం ఉండేది? ఇప్పుడు ఎవరి రాజ్యం ఉన్నది? చిత్రాలైతే మీ ముందు ఉన్నాయి. భక్తి ఏమిటి, జ్ఞానమేమిటి? ఇవి బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. బాబా ధారణ జరగటం లేదు అని ఏ పిల్లలైతే అంటారో వారితో బాబా అరే తండ్రి మరియు వారసత్వమైతే సహజమే కదా. అల్లఫ్ అయితే తండ్రే. తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే వారసత్వం లభిస్తుంది అని స్వయంగా బాబానే అంటారు. భారతదేశంలో శివ జయంతిని కూడా జరుపుకుంటారు, కానీ వారు వచ్చి భారతదేశాన్ని ఎప్పుడు స్వర్గంగా తయారు చేశారు? భారతదేశం స్వర్గంగా ఉండేది అని ఎవ్వరికీ తెలియదు, మర్చిపోయారు. మాకు కూడా ఇంతకు ముందు మేము స్వర్గాధిపతులుగా ఉండేవారిమి అని ఏమీ తెలియదు.
ఇప్పుడు బాబా ద్వారా మేము మళ్ళీ దేవతలుగా అవుతున్నాము అని అంటారు. అర్థం చేయించేవాడిని నేనే. క్షణంలో జీవన ముక్తి అన్న మహిమ ఉంది, కానీ దాని అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. క్షణంలో మీరు స్వర్గ దేవతలుగా అయిపోతారు కదా. దీనిని ఇంద్ర సభ అని కూడా అంటారు. వారు వర్షం కురిపించే వారిని ఇంద్రుడుగా భావిస్తారు. వర్షాన్ని కురిపించే వారి సభ ఏమైనా జరుగుతుందా? ఇంద్రుడి వజ్రాయుధం ఇంద్ర సభ అంటూ ఏమేమో వినిపిస్తారు. నేడు మళ్ళీ ఈ పురుషార్థం చేస్తారు. ఇది చదువు కదా. బ్యారిస్టరీ చదివేటప్పుడు మేము రేపు బ్యారిస్టర్గా అవుతాము అని భావిస్తారు. అలాగే మీరు ఇప్పుడు చదువుతున్నారు. రేపు శరీరం వదిలి రాజ్యంలోకి వెళ్లి జన్మ తీసుకుంటారు. మీరు భవిష్యత్తు కోసం ప్రాలబ్ధాన్ని పొందుతారు. ఇక్కడ నుండి చదువుకొని వెళతారు. మళ్ళీ మన జన్మ సత్యుగంలో జరుగుతుంది. యువరాజులుగా యువరాణులుగా అయ్యే లక్ష్యం ఉంది. ఇది రాజయోగం కదా. బాబా మా బుద్ధి నిలవటం లేదు అని కొందరంటారు. మరి నీ భాగ్యమే అలా ఉందేమో. డ్రామాలో పాత్ర అలా ఉంది, దానిని బాబా ఎలా మార్చగలరు? స్వర్గాధిపతులుగా అయ్యేందుకు అందరూ హక్కుదారులే, కానీ నెంబర్ వారీగా అయితే అవుతారు కదా. అందరూ రాజులుగా అయిపోరు కదా. ఈశ్వరీయ శక్తి ఉన్నట్లయితే మరి అందరినీ రాజులుగా చేసేయాలి అని కొందరంటారు. మరి అలాంటప్పుడు ప్రజలు ఎక్కడ నుండి వస్తారు? ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. అందరూ రాజులుగా అయిపోరు కదా. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు కేవలం నామం మాత్రపు మహారాజులుగా మహారాణులుగా ఉన్నారు. టైటిల్ ని కూడా ఇచ్చేస్తారు. 1,00,000-2,00,000 ఇవ్వటంతో రాజు రాణి అనే టైటిల్ లభిస్తుంది. ఆ తర్వాత నడవడికను కూడా అలా ఉంచుకోవలసి ఉంటుంది. మనం శ్రీమతంపై మన రాజ్య స్థాపన చేసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అక్కడ అందరూ సుందరంగా తెల్లగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. శాస్త్రాలలో కల్ప ఆయువును ఎక్కువగా ఉంచటంతో మనుషులు మర్చిపోయారు. ఇప్పుడు మీరు నల్లని వారి నుండి తెల్లని వారిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. దేవతలేమైనా నల్లగా అవుతారా? కృష్ణుడిని నల్లగా, రాధను తెల్లగా చూపిస్తారు. ఇరువురు సుందరంగానే ఉంటారు కదా. కామచితిపైకి ఎక్కి ఇరువురు నల్లగా అయిపోతారు. అక్కడ స్వర్ణిమ ప్రపంచానికి అధిపతులుగా ఉంటారు. ఇక్కడ ఇది కలియుగ ప్రపంచం. పిల్లలైన మీకు ఒకటేమో లోపల సంతోషం ఉండాలి. అలాగే దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి. బాబా బీడీ వదలటం లేదు అని ఒకరంటే, బాబా అచ్చా మరి చాలా బాగా తాగు అని అంటారు. ఇందులో అడిగేదేముంది? పత్యం చెయ్యకపోతే పడిపోతారు. తమకు తామే అర్థం చేసుకోవాలి కదా. మనం దేవతలుగా అవుతాము,
మరి మన నడవడిక అన్నపానాదులు ఎలా ఉండాలి? మేము లక్ష్మిగా అవుతాము, నారాయణుని వరిస్తాము అని అందరూ అంటారు. అచ్చా అటువంటి గుణాలున్నయ్యా అని మిమ్మల్ని మీరు చూసుకోండి. నేను బీడీ తాగుతున్నాను, మరి నారాయణుడిగా అవ్వగలనా? నారదుడు కథ కూడా ఉంది కదా. నారదుడు ఏదో ఒక్కడు కాదు కదా, మనుష్యులందరూ భక్తులే అంటే నారదులే. దేవతలుగా అయ్యే పిల్లలు అంతర్ముఖులుగా అయ్యి మేము దేవతలుగా అవుతున్నాము, మరి మా నడవడిక ఎలా ఉండాలి అని మీతో మీరు మాట్లాడుకోండి. మనం దేవతలుగా అవుతాము కాబట్టి మద్యము, బీడీలు మొదలైనవి తాగకూడదు. వికారాలలోకి వెళ్ళము. అలాగే పతితుల చేతి వంట తినకూడదు. లేకపోతే దాని ప్రభావం స్థితిపై పడుతుంది. ఈ విషయాలను బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. డ్రామా రహస్యం గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది నాటకం, అందరూ పాత్రదారులు. ఆత్మలమైన మనం పైనుండి వస్తాము. పాత్రనంతా ప్రపంచంలోని పాత్రదారులే అభినయించాలి. అందరికీ తమ తమ పాత్ర ఉంది. ఎంతమంది పాత్రదారులున్నారు? ఎటువంటి పాత్రను అభినయిస్తారు? ఇది వెరైటీ ధర్మాల వృక్షం. ఒక మామిడి వృక్షాన్ని వెరైటీ వృక్షము అని అనరు. అందులో కేవలం మామిడి పండ్లే వస్తాయి. ఇది మనుష్య సృష్టి వృక్షమే కాని దీనికి వెరైటీ ధర్మాల వృక్షము అన్న పేరుంది. బీజం ఒక్కరే, మనుషుల వెరైటీ ఎంతగా ఉందో చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు. ఈ విషయాలను బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. మనుషులకేం తెలియదు. మనుషులను బాబానే పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తారు. ఈ పాత ప్రపంచంలో ఇంకా కొద్ది రోజులే ఉన్నాయని పిల్లలైన మీకు తెలుసు. కల్పపూర్వం వలె అంటు కట్టబడుతూ ఉంటుంది. మంచి ప్రజల, సాధారణ ప్రజల అంటు కూడా కట్టబడుతుంది. ఇక్కడే రాజధాని స్థాపన జరుగుతుంది. పిల్లలకు ప్రతి విషయంలోనూ బుద్ధి పనిచేస్తూ ఉండాలి. మురళి వింటూ విననట్లుగా ఉండటం కాదు. ఇక్కడ కూర్చుంటూ కూడా బుద్ధి బయటకు పరిగెడుతూ ఉంటుంది. కొందరు సన్ముఖంగా మురళి వింటూ ఎంతగానో పులకరించిపోతూ ఉంటారు. మురళి కోసం పరుగులు తీస్తారు. భగవంతుడు చదివిస్తున్నారు కావున ఇటువంటి చదువుని వదలకూడదు. టేపులో యాక్యురేట్గా నిండుతుంది, దానిని వినాలి. షావుకారులు ఖరీదు చేస్తే పేదవారు వింటారు. ఎందరి కళ్యాణం జరుగుతుంది. పేద పిల్లలు కూడా తమ భాగ్యాన్ని చాలా ఉన్నతంగా చేసుకోవచ్చు. బాబా పిల్లల కోసం ఇళ్ళు నిర్మిస్తారు. పేదవారైతే 2 రూపాయలు కూడా మనీ ఆర్డర్ చేస్తారు. బాబా దీనితో ఆ ఇంట్లో 1 ఇటుకను ఉంచండి, 1 రూపాయిని యజ్ఞంలో వెయ్యండి అని వ్రాస్తారు. అలాగే హుండీ నింపేవారు కూడా కావాలి కదా. మనుష్యులు హాస్పిటల్ మొదలైనవి తయారు చేస్తారు, ఎంతో ఖర్చు చేస్తారు. షావుకార్లు ప్రభుత్వానికి కూడా ఎంతో సహాయం చేస్తారు. వారికి ఏం లభిస్తుంది?
అల్పకాలికమైన సుఖం. ఇక్కడ మీరు ఏదైతే చేస్తారో దానికి ఫలితంగా 21 జన్మల కోసం బాబా సర్వస్వము ఇచ్చారు. దానితో నెంబర్ 1 విశ్వాధిపతిగా అయ్యారు. అది మీరు చూస్తున్నారు కదా. 21 జన్మల కోసం ఇటువంటి వ్యాపారాన్ని ఎవ్వరూ చెయ్యరు. కావుననే భోలానాథుడు అని అంటారు కదా. ఇది ఇప్పటి విషయమే. వారు ఎంత అమాయకులు. ఏది చేసుకోవాలనుకుంటే అది చేసేసుకోండి. పేద పిల్లలు ఎంత మంది ఉన్నారు. బట్టలు కుట్టుకుంటూ కడుపు నింపుకుంటారు. తానైతే చాలా ఉన్నత పదవిని పొందుతుంది అని బాబా అంటారు. సుధాముని ఉదాహరణ కూడా ఉంది కదా. పిరికెడు అటుకులకు బదులుగా 21 జన్మల కోసం మెహల్స్ లభించాయి. ఈ విషయాలు మీకు నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా తెలుసు. నేను భోలానాథుడిని కూడా అని బాబా అంటారు. ఈ దాదా భోలానాథుడు కాదు. భోలానాథుడు శివ్ బాబాయేనని ఇతడు కూడా అంటారు. కావున వారిని వ్యాపారి, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అని కూడా అంటారు. మీరు విశ్వాధిపతులుగా అవుతున్నారు. ఇక్కడ భారతదేశం నిరుపేదగా ఉంది. ప్రజలు షావుకార్లుగున్నారు. ప్రభుత్వం నిరుపేదగా ఉంది. భారతదేశం ఎంత ఉన్నతంగా ఉండేదో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గంగా ఉండేది. వాటి గుర్తులు కూడా ఉన్నాయి. సోమనాథ్ ఆలయం ఎంతగా వజ్ర వైడూర్యాలతో అలంకరించబడి ఉండేది. వజ్రాలను, రత్నాలను ఒంటెలపై నింపుకొని తీసుకొని వెళ్లారు. ఇప్పుడు ఈ ప్రపంచం తప్పకుండా మారనున్నదని పిల్లలైన మీకు తెలుసు. అందుకోసం మీరు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరు చేస్తారో వారు పొందుతారు. మాయా అపోజిషన్ ఎంతగానో ఉంటుంది. మీరు ఈశ్వరుడికి చెందిన వారైతే మిగిలిన వారందరూ రావణుడి దాసులు. మీరు బాబాకు చెందినవారు. శివ్ బాబా మీకు వారసత్వాన్ని ఇస్తారు. ఒక తండ్రి విషయం తప్ప ఇంకే విషయము బుద్ధిలోకి రాకూడదు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, మనం దేవతలుగా అవుతున్నాము. మరి మన నడవడిక ఎలా ఉంది? ఎటువంటి అశుద్ధమైన అన్నపానాదులు తీసుకోవటం లేదు కదా అని అంతర్ముఖులుగా అయ్యి మీతో మీరు మాట్లాడుకోవాలి. రెండో పాయింట్, మీ భవిష్యత్తును 21 జన్మల కోసం ఉన్నతంగా తయారు చేసుకోవాలి. కావున సుధాముని వలె ఏదైతే ఉందో దానినంతటిని భోలానాథుడైన బాబాకి అప్పచెప్పండి. చదువు విషయంలో ఎటువంటి సాకులను చెప్పకండి. వరదానం, ఆది మరియు అనాది స్వరూపపు స్మృతి ద్వారా తమ నిజ స్వధర్మాన్ని అనుసరించే పవిత్ర మరియు యోగి భవ.
బ్రాహ్మణుల నిజమైన స్వధర్మం పవిత్రత, అపవిత్రత పరధర్మం. ఏ పవిత్రతను అనుసరించటానికి అందరూ కష్టంగా భావిస్తారో అది పిల్లలైన మీకు అతి సహజం. ఎందుకంటే మన ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపం సదా పవిత్రత అన్న స్మృతి వచ్చింది. అనాది స్వరూపము పవిత్ర ఆత్మ మరియు ఆది స్వరూపము పవిత్ర దేవత. ఇప్పటి అంతిమ జన్మ కూడా పవిత్ర బ్రాహ్మణ జీవితం. కావున పవిత్రతయే బ్రాహ్మణ జీవితపు పర్సనాలిటీ. ఎవరైతే పవిత్రులో వారే యోగీలు. స్లోగన్ సహజ యోగము అని అంటూ నిర్లక్ష్యాన్ని తీసుకురాకండి. శక్తి స్వరూపులుగా అవ్వండి. అవ్యక్త ప్రేరణ పాయింట్. ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి. అంతర్ముఖులుగా అవ్వండి. అంతర్ముఖి సదా సుఖి అని అంటారు. వారికి బయట ఆకర్షణ ఏది ఆకర్షితం చెయ్యలేదు. మన్మతం కాని పరమతం కాని ఆకర్షితం చెయ్యవు. అంతర్ముఖులు సదా సుఖంగా ఉంటారు. సుఖదాత పిల్లలైన మాస్టర్ సుఖదాతలుగా ఉంటారు. బాహ్యముఖత నుండి విముక్తులై ఉంటారు. ఫర్మాన్ బర్దార్ యొక్క గుణంతో అంటే ఆజ్ఞాకారి యొక్క గుణంతో, పరమాత్మ స్నేహం యొక్క శక్తితో సంపన్నంగా మమ్మ సదా బాబా యొక్క ఒక్కొక్క ఫర్మాన్ని అంటే ఆజ్ఞను కూడా పాలన చేసి ఫర్మాన్ బర్దారీగా చూపించారు. ఈ గుణంతో వారు పరమాత్మ యొక్క స్నేహానికి పాత్రులుగా అయ్యారు, అర్హులుగా అయ్యారు, హృదయ సింహాసనాధికారిగా అయ్యారు. బాబా చెప్పడం మరియు మమ్మ చేయడం. ఏ విధంగా మిలిటరీ వాళ్ళు తమ కమాండర్ యొక్క ప్రతి ఆజ్ఞని అదే సమయంలో పాలన చేస్తారు. అదే విధంగా మాతేశ్వరీజీ కూడా సదా జీ హజూర్, జీ హాజీర్ అంటూ అంటే హాజీ బాబా అంటూ చేసి పరమాత్మ యొక్క స్నేహానికి పాత్రులుగా అయ్యారు. అలానే మరి మనమందరం కూడా పరమాత్మ తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞను పాలన చేద్దాము. ఓం శాంతి.